వాటి గురించి ఈరోజు డీటెయిల్గా చర్చిస్తాను. రెఫరెన్స్ ఇయర్ ఇది 2000 ట్రైనింగ్ మెటీరియల్. అంటే ఇది యొక్క ట్రైనింగ్ అయిన తర్వాత మీరందరూ కూడా మండల్ లెవెల్లో ట్రైనింగ్స్ కండక్ట్ చేయాల్సి వచ్చి అందరికీ ఒకసారి వాళ్ళకి క్లారిఫికేషన్ ఇస్తారనే ఉద్దేశంతో తెలియజేస్తున్నాం. తర్వాత అండ్ మిస్టర్ శ్యామ్ కుమార్ ఉన్నారు, ఆయన స్టేట్ అంటే మన యొక్క రాష్ట్రంలో జీడిపి మనకి 39% ఉంది. ఇది అగ్రికల్చర్ రిలేటెడ్ దీనికి సంబంధించి. సో ఈ అగ్రికల్చర్ మనము వ్యవసాయానికి మనము నీటిపారుదల అనేటువంటిది మెయిన్ సోర్సు. సో ఈ వ్యవసాయ అనుబంధ రంగానికి కావాల్సినటువంటి మెయిన్ సోర్స్ నీటి వనరులు కాబట్టి అందుబాటులో ఉన్నటువంటి నీటి వనరులన్నింటినీ కూడా సరైన రీతిలో వినియోగించుకొని వ్యవసాయ ఉత్పత్తులను పెంపొందించడానికి ఈ యొక్క సెన్సస్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము అది. తర్వాత ఈ సెన్సస్ అనేటువంటిది గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాటర్ బాడీస్ని ఎన్యూమరేట్ చేస్తాము. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాటర్ బాడీస్ని కూడా ఎన్యూమరేషన్ అనేటువంటిది జరుగుతుంది. ఎస్పెషలీ దిస్ ఈజ్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ ఇరిగేషన్ సెన్సస్ విత్ 100% సెంట్రల్ ఫండింగ్ ఇది. సో ఇక్కడ మన డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ విజయవాడ డైరెక్టర్ గారు సెన్సస్ నోడల్ ఆఫీసర్గా స్టేట్ లెవెల్లో ఉంటారు. అదేవిధంగా నోడల్ డిపార్ట్మెంట్ వచ్చేసి మనకి ప్లానింగ్ డిపార్ట్మెంట్. తర్వాత జిల్లా పరిధిలో మనకి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు చైర్మన్గా వ్యవహరిస్తారు, ఇరిగేషన్ సెన్సస్ ఆఫీసర్. సిపిఓ గారు అడిషనల్ డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ సెన్సస్ ఆఫీసర్గా ఉంటారు. మున్సిపల్ కమిషనర్ యాజ్ ఏ మున్సిపల్ ఇరిగేషన్ సెన్సస్ ఆఫీసర్గా ఉంటారు. తర్వాత ఇందులో ఎస్సీ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్, ఎస్సీపీఆర్, డీడీ గ్రౌండ్ వాటర్, పీడీ డ్వామా, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, తర్వాత ఏపీఎస్ఐ వారు వీళ్ళందరి కోఆర్డినేషన్తో ఈ సెన్సస్ అనేటువంటిది జరుగుతుంది. మెయిన్గా తహసీల్దార్ ఈజ్ ది మండల్ ఇరిగేషన్ సెన్సస్ ఆఫీసర్ ఇక్కడ. దీంట్లో ఎన్యూమరేషన్ చేసేటువంటి వారు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అండ్ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్. వీళ్ళందరూ కూడా ఎన్యూమరేషన్ అదేవిధంగా స్టేట్ లెవెల్ స్టీరింగ్ కమిటీ తీసుకున్న డెసిషన్ మేరకు బేసికలీ హైయర్ లెవెల్ 2 హైయర్ లెవెల్స్లో కూడా ఎక్కువగా ఫోకస్ చేసుకుంటా సెన్సస్ ఇది. సో ఈ సెన్సస్లో బ్రాడ్గా ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ డన్ త్రూ మొబైల్ అప్లికేషన్. ఫస్ట్ అది మనకు క్లారిటీ ఉంటుంది. ఈ మొబైల్ అప్లికేషన్లో 5 షెడ్యూల్స్ ఉన్నాయి. ఈ 5 షెడ్యూల్స్ మీద పూర్తి అవగాహన అనేది మనం ఇవాళ కల్పించుకోవాలండి ట్రైనింగ్ సెషన్లో. దట్ ఈస్ వాటర్ బాడీ షెడ్యూల్, సర్ఫేస్ వాటర్ షెడ్యూల్, గ్రౌండ్ వాటర్ షెడ్యూల్, విలేజ్ షెడ్యూల్, అర్బన్ షెడ్యూల్. ఈ ప్రక్రియలో ఎన్యూమరేటర్స్గా మోస్ట్లీ మనకి విఆర్ఓస్ ఆర్ విఆర్ఏస్ ఉంటారు. సో ఇక్కడ ట్రైనింగ్ సెషన్ అటెండ్ అవుతున్న అఫీషియల్స్ అందరూ కూడా వాళ్ళ లాగిన్స్లో ఏ విధంగా డేటా ఎంట్రీ చేయాలనేది కూడా మీకు కంప్లీట్ క్లారిటీ అనేది ఉండాలి. ఓన్లీ దెన్ ఇది ట్రాన్స్పరెంట్ మేనర్లో ఎర్రర్ ఫ్రీగా మనకి ఈ జియో ట్యాగింగ్తో ఏదైతే చేస్తామో ప్రాపర్గా. సో ఇవాళ ట్రైనింగ్ సెషన్ కండక్ట్ చేస్తున్న ముఖ్య ఉద్దేశం కూడా ఈ 5 షెడ్యూల్స్కి సంబంధించిన మొబైల్ అప్లికేషన్లో డేటా ఎంట్రీ ఎన్యూమరేటర్స్ చేస్తున్నప్పుడు ఎటువంటి ఇష్యూస్ కానీ ఎర్రర్స్ కానీ ఉండకూడదు. సో దీనికి సంబంధించిన మీకు ప్రజెంటేషన్ అండ్ అదేవిధంగా ఆ మొబైల్ అప్లికేషన్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. సో దాన్ని మ్యాక్సిమం ఎఫెక్టివ్ యూటిలైజ్ చేసుకుని మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే ఇవాళ క్లారిఫై చేసుకోవాలి. సో మనం మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవాలి సెషన్. And once this session is over, then there will be no more training sessions. There will be only review meetings. వాళ్ళ దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా ఎలా గైడ్ చేస్తాం మన ఎన్యూమరేటర్స్కి ఎర్రర్స్ ఏం లేకుండా చూసుకోండి. కూడా సరైన రీతిలో వినియోగించుకొని వ్యవసాయ ఉత్పత్తులను పెంపొందించడానికి ఈ యొక్క సెన్సస్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము అది. తర్వాత ఈ సెన్సస్ అనేటువంటిది గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాటర్ బాడీస్ని ఎన్యూమరేట్ చేస్తాము. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి
వాటర్ బాడీస్ కూడా ఎన్యూమరేషన్ అనేటువంటిది జరుగుతుంది. ఎస్పెషలీ దిస్ ఈస్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ ఇరిగేషన్ సెన్సస్ విత్ 100% సెంట్రల్ ఫండింగ్ ఇది. సో ఇక్కడ మన డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ విజయవాడ డైరెక్టర్ గారు సెన్సస్ నోడల్ ఆఫీసర్గా స్టేట్ లెవెల్లో ఉంటారు. అదేవిధంగా నోడల్ డిపార్ట్మెంట్ వచ్చేసి మనకి ప్లానింగ్ డిపార్ట్మెంట్. తర్వాత జిల్లా పరిధిలో మనకి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు చైర్మన్గా వ్యవహరిస్తారు, ఇరిగేషన్ సెన్సస్ ఆఫీసర్. సిపిఓ గారు అడిషనల్ డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ సెన్సస్ ఆఫీసర్గా ఉంటారు. మున్సిపల్ కమిషనర్ యాజ్ ఏ మున్సిపల్ ఇరిగేషన్ సెన్సస్ ఆఫీసర్గా ఉంటారు. తర్వాత ఇందులో ఎస్సీ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్, ఎస్సీపీఆర్, డీడీ గ్రౌండ్ వాటర్, పీడీ డ్వామా, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, తర్వాత ఏపీఎస్ఐడిసి వారు, వీళ్ళందరి కోఆర్డినేషన్తో ఈ సెన్సస్ అనేటువంటిది జరుగుతుంది. మెయిన్గా తహసీల్దార్ ఈజ్ ది మండల్ ఇరిగేషన్ సెన్సస్ ఆఫీసర్ ఇక్కడ. దీంట్లో ఎన్యూమరేషన్ చేసేటువంటి వారు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అండ్ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్, వీళ్ళందరూ కూడా ఎన్యూమరేషన్. అదేవిధంగా స్టేట్ లెవెల్ స్టీరింగ్ కమిటీ తీసుకున్న డెసిషన్ మేరకు బేసికలీ హైయర్ లెవెల్, 2 హైయర్ లెవెల్స్లో కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తున్న సెన్సస్ ఇది. సో ఈ సెన్సస్లో బ్రాడ్గా ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ డన్ త్రూ మొబైల్ అప్లికేషన్. ఫస్ట్ అది మనకు క్లారిటీ ఉంటుంది. ఈ మొబైల్ అప్లికేషన్లో 5 షెడ్యూల్స్ ఉన్నాయి. ఈ 5 షెడ్యూల్స్ మీద పూర్తి అవగాహన అనేది మనం ఇవాళ కల్పించుకోవాలండి ట్రైనింగ్ సెషన్లో. దట్ ఈస్ వాటర్ బాడీ షెడ్యూల్, సర్ఫేస్ వాటర్ షెడ్యూల్, గ్రౌండ్ వాటర్ షెడ్యూల్, విలేజ్ షెడ్యూల్, అర్బన్ షెడ్యూల్. ఈ ప్రక్రియలో ఎన్యూమరేటర్స్గా మోస్ట్లీ మనకి విఆర్ఓస్ ఆర్ విఆర్ఏస్ ఉంటారు. సో ఇక్కడ ట్రైనింగ్ సెషన్ అటెండ్ అవుతున్న అఫీషియల్స్ అందరూ కూడా వాళ్ళ లాగిన్స్లో ఏ విధంగా డేటా ఎంట్రీ చేయాలనేది కూడా మీకు కంప్లీట్ క్లారిటీ అనేది ఉండాలి. ఓన్లీ దెన్ ఇది ట్రాన్స్పరెంట్ మేనర్లో ఎర్రర్ ఫ్రీగా మనకి ఈ జియో ట్యాగింగ్తో ఏదైతే చేస్తామో ప్రాపర్గా. సో ఇవాళ ట్రైనింగ్ సెషన్ కండక్ట్ చేస్తున్న ముఖ్య ఉద్దేశం కూడా ఈ 5 షెడ్యూల్స్కి సంబంధించిన మొబైల్ అప్లికేషన్లో డేటా ఎంట్రీ ఎన్యూమరేటర్స్ చేస్తున్నప్పుడు ఎటువంటి ఇష్యూస్ కానీ ఎర్రర్స్ కానీ ఉండకూడదు. సో దీనికి సంబంధించిన మీకు ప్రజెంటేషన్ అండ్ అదేవిధంగా ఆ మొబైల్ అప్లికేషన్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. సో దాన్ని మ్యాక్సిమం ఎఫెక్టివ్ యూటిలైజ్ చేసుకుని మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే ఇవాళ క్లారిఫై చేసుకోవాలి. సో మనం మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవాలి సెషన్. And once this session is over, then there will be no more training sessions. There will be only review meetings. మన దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా ఎలా గైడ్ చేస్తాం మన ఎన్యూమరేటర్స్కి ఎర్రర్స్ ఏం లేకుండా చూసుకోండి. థ్యాంక్ యూ.